హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇప్పటికీ కూడా 1000 గుండెల నైవేద్యం చేసి గురువాయూరప్పకి పూజలు చేస్తున్నారు. ఎందుకు? కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న పేరం పాలచ్చేరి అనే ప్రాంతంలో వృద్ధులైన 4 కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురు పేదరికంలో ఉన్న వారి పూట గడవడం కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడమే. దొరికితే తినేవారు, లేదా కృష్ణనామస్మరణతోనే కడుపు మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతుందని, వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకి వెళ్ళారు. ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుని వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వంగిపోయి నిలబడడానికి శక్తి లేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు. ఎగతాళిగా నవ్వుతూ, ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారే, ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో. 1000 గుండెల అన్నం, కూరలు, పప్పు, చారు అన్ని రకాలు చెయ్యాలి. ఈ వయసులో మీరంత పని చేయగలరా? ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు. కృష్ణుడు భక్తులైన ఆ 4 వృద్ధులు అతని మాటలకు బాధపడి, ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి, మా ప్రయత్నం మేము చేస్తాము, అంతా కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్పారు. బానే ఉంది, మీరు చెప్పేది. మీ భారం ఆ కృష్ణుడి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా? ఇది మీ శక్తికి మించిన పని, మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదా అన్నాడు. అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి, మేము ప్రయత్నిస్తాము. ఇది వరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకున్నదే అన్నారు. సరే చూస్తాను, తేడా వచ్చిందంటే ముసలివాళ్ళని కూడా చూడను, జాగ్రత్త అన్నాడు. గురువాయూరప్ప, నీ అనుగ్రహం ఉంటే గడ్డిపూచలతో మదగజాలను కట్టేయచ్చు. దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు. నీ మీదే భారం వేశాము, మమ్మల్ని కాపాడు అనుకుంటూ వారి స్థలాలకు వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి పక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు ముఖం కడుక్కుంటూ కనిపించాడు. వాళ్ళు ఆశ్చర్యంతో, నాగోరి, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగారు. అప్పుడు ఆ బాలుడు, నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారు అని తెలిసింది. వృద్ధులైన మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను అని అన్నాడు. ఆ 4 చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు. వంట పని మొదలుపెట్టారు. ఆ 4 ఏదో కొంచెం కొంచెం సాయం చేశారు, కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు. ఉదయం 9 గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసం పొంగల్, పులిహోర అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళను చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి, వారి శక్తియుక్తులకు తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్పి 4 కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులిచ్చాడు. వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ నిర్వాహకునికి తెలియదు. వారికి సత్కారం జరుగుతుండగా, నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి, నా కోసం ఇక్కడ ఎంతోమంది వేచి ఉన్నారని చెప్పి నాగోరి భోజనం కూడా చేయకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ 4 భక్తులు భోజనం చేసి గురువాయూర్ వెళ్ళారు. వాళ్ళు ఆ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. గురువాయూర్ దర్శనం చేసుకుని వాళ్ళ 4 వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి 4 ఒకే కల వచ్చింది. ఆ కలలో గురువాయూరప్పన్ కనిపించి, భక్తులారా, నా గోరీలాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలి ఇవ్వకుండా వచ్చేశారే, నా చేత పని చేయించుకొని కూలి ఇవ్వకపోవటం మీకు న్యాయమేనా అని అడిగాడు. ఉలిక్కిపడి లేచి,
ఒకరినొకరు చూసుకున్నారు. ఆశ్చర్యం! అందరికీ ఒకే కల వచ్చింది. అది కల కాదు. అది అందరికీ ఒకే దివ్య దర్శనం, సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయూరప్పన్ కీర్తిని, జరిగిన లీలలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూరుని చేరి స్వామివారికి పూరిగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు. ఆ సంఘటన మూలంగా ఇప్పటికీ కూడా 1000 గుండెగర నైవేద్యం చేసి గురువాయూరప్పన్కి పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలీ డబ్బులతో ఒక వంతు దేవుడికి నేటికి సమర్పిస్తున్నారు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.